ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలలో భాగంగా బద్వేల్ బీజేపీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు జంగిడి వెంకట సుబ్బారెడ్డి, జిల్లా పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు మరియు బీజేపీ నాయకులు కందుల మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఓకేనా? సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సేవా పక్వాడ పేరుతో 10 రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ మరియు భారతదేశంలోని అనేక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు చేపడుతున్నారు. దీనిలో భాగంగా నేడు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ టౌన్లో బద్వేల్ రూరల్ మరియు అర్బన్ మండలాలకు సంబంధించిన మా నాయకులందరూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు విశ్వనాయకుడుగా ఎదుగుతున్నారో, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైన దేశంగా విశ్వగురువుగా చేయాలనుకుంటున్నారో, అదే తలంపుతో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలలో భాగంగా కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ పేరుతో ఏదైతే ఉందో సేవా కార్యక్రమాలలో కూడా రక్తదానం కావచ్చు, చెట్టు నాటడం కావచ్చు, ఏదైనా సరే స్వచ్ఛతా కార్యక్రమాలు కాదు, ఏదైనా సగటు ప్రజలకు ఏదైనా ఉపయోగపడే విధంగా, అంటే కేవలం కేక్ కట్ చేసేసి మేము శుభాకాంక్షలు తెలియజేసినామనే విధంగా కాకుండా ఏదైనా కార్యక్రమం చేపడితే నలుగురి ప్రజలకు ఉపయోగపడాలా, నలుగురి భాగస్వామ్యంతో కలపాలా అనే ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన ఈ మధ్య కాలంలోనే జనరేషన్ నెక్స్ట్ జిఎస్టీ ప్రతి ఒక్క క్రింది స్థాయి వ్యక్తికి కూడా ఉపయోగపడే విధంగా ప్రతి వస్తువు మీద రేటు